ఒక్క పోస్ట్ కూడా రాకుంటే నువ్వెందుకయ్యా పోస్టులు నువ్వెందుకు ఇస్తున్నావు? అలాగే జీవన్ మన 40 రద్దు చేస్తా అని నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో 48 సీట్లు వస్తే తల్లి పాలు రొమ్ము గుద్దినట్టు నువ్వు ఆ జీవన్ రద్దు చేయకుండా నీ పార్టీ కార్యకర్తల కన్నా నీ జీవో నెంబర్ 40 బాధ్యుల్ని రోడ్ల వెంబడి తిప్పాం కదా. ఆ రద్దు చేయకుండా జీవో నెంబర్ 40 రద్దు చేయకుండా దాని మీద క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ లేకుండా ఇంతవరకు ఇవ్వకులే. ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వకుండా టీజీఎస్పీ పోస్టులను రిలీజ్ చేసినట్లయితే దాని మీద కోర్టులో కేసు వేస్తుందని తెలుసుకొని ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చిన చరిత్రలో టీజీఎస్పీ పోస్టులు లేకుండా నోటిఫికేషన్ ఇచ్చిన చరిత్రలో రేవంత్ రెడ్డి గారు ఒక్కడ మిగిలిపోయిండు. ఇన్ని అవాస్తవాలు జరుగుతున్నాయి. అదే జీవన్ నెంబర్ 46 మీద హైకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు రాకేష్ రెడ్డి అన్న మా అందరి దగ్గరకు వచ్చి ఆ రోజు ముఖాల మీద కూర్చొని ఏడుస్తున్న సమయంలో మా మేము ఓట్లేసిన ఏ నాయకుడు రాలే, మేము ఓటేయని రాకేష్ రెడ్డి అన్న వచ్చే మా కన్నీళ్లు దూర్చాడు. 2024 ఫిబ్రవరి 7 నుంచి 2026 ఫిబ్రవరి 7 వరకు ఈ 2 సంవత్సరాల కాలంలో పోలీస్ నోటిఫికేషన్ వచ్చిందా? పెంచుతాడు కానీ అది గ్రహించిన సుధీర్ రెడ్డి గారు మన 32 సంవత్సరం 27 నుంచి 32 పెంచాడు. అంటే నీ అన్యాయాన్ని ఎవడు ప్రశ్నించలేడా? ప్రశ్నించడానికి వస్తాడు, తరానికి ఖచ్చితంగా ఒకడు ప్రశ్నించేవాడు వస్తాడు. ఆ ప్రశ్నించడానికి వచ్చిన రోజు నీ పార్టీ కూక్కడ వేలతో సహా పెకిలించకపోతుంది. ఒక్కరోజు దిల్షుఖ్నగర్ వచ్చినా మా పోలీస్ అభ్యర్థుల కష్టాలు తెలుస్తాయి. హాస్టల్లో అన్నం తినలేక సాయిబాబా టెంపుల్ అర్ధాకలతో అలమటిస్తూ స్టడీ హాలల్లో వెన్నుముక అరిగేలాగా కూర్చున్న నువ్వు అంటే సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? ఎవడిని అడిగితే పోలీస్ అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది? హోమ్ మినిస్టర్ సీఎం దగ్గర పెట్టుకున్నాడు, బోర్డు డీజీపీ ఆఫీస్ దగ్గర పెట్టుకున్నాడు. మేము చెమట చుక్కలుగా వచ్చిన ఈ తెలంగాణ గ్రామీణ ప్రాంత పోలీస్ అభ్యర్థులు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సీఎంని కలవనిస్తారా? బోర్డులోకి రానిస్తారా? అంటే మేము ఎవరిని అడగలేమని కదా. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఉంది కదా. నువ్వు వస్తావు కదా మళ్ళీ మా ఇంటికి. ఆ రోజు నీ పతనం నీకు గోరి కట్టే రోజు దగ్గరలో ఉంది. గుర్తుంచుకో, నువ్వు మమ్మల్ని ఎంత మోసం చేసినావో కడుపులో అదే రగిలిపోతుంది. చివరిగా ఒక విషయం, కేసీఆర్ గారితో ఎప్పుడు నువ్వు పోల్చుకుంటావు కదా. 5,000 రైతు బంధు ఇస్తాను, నేను 6,000 ఇస్తా అన్నావు. నేను పింఛన్ 2,000 ఇస్తా అంటే 4,000 ఇస్తా అన్నావు. అదే కేసీఆర్ గారు 47,000 పోలీసు ఉద్యోగాలు ఇచ్చాడు. ఇది వాస్తవమా కాదా? పోలీస్ అభ్యర్థులందరూ చప్పట్లు కొట్టి చెప్పాలి. 2022 పోలీస్ నోటిఫికేషన్లో 18,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నేను అంతకన్నా గొప్పవాడు కావాలి అనుకుంటే 20,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ 5,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే మాటల్లో కాదు, రేవంత్ రెడ్డి గారు చేతుల్లో చెప్పాలి. 18 మంది అమరవీరులు జరిగారు. ఇదే ఇంకొక విషయం, జీవో నెంబర్ 46 కేసు హైకోర్టులో జరుగుతుంది. మేమందరం హైకోర్టుకి ఆటోలో వెళ్తుంటే కోర్టులో కేసు వేసిన వాళ్ళ నాన్న మా అమ్మటి రోజు తిరిగే విద్యార్థి రోజు ఫోన్ చేసి వాళ్ళ నాన్న కేసు ఏమైంది చిన్న మావాడు ఊకే భయపడుతుండే ఇంట్లో అని అడిగితే కోర్టుకు పోయే క్షణం వల్ల వాళ్ళ నాన్న ఫోన్ చేస్తే అన్నా నా కొడుకు చచ్చిపోయిండు దినానికి రమ్మని నా తండ్రి చెప్పినప్పుడు గుండెలు రోధిచ్చినాయి కదా ఇక్కడ ఉన్న వాళ్ళై. ఇంకొక విషయం, ఆ రోజు బస్సు యాత్ర కోసం ఇదే ఇంద్రానాయక్ అన్న, ఇదే నవీన్ పట్నాయక్ని, ఇదే శంకర్ని, ఇదే శంభుని, ఇదే చెర్రి ప్రవీణ్ని, ఇదే బుక్యా కుమార్ని నువ్వు గద్దల్లాగా వాడుకున్న రోజు మీకు దేవుళ్ళలాగా కనపడ్డావు. కానీ ఈరోజు మేము దయ్యాలలా కనపడుతున్నావా? మా యొక్క రక్త చెమట చుక్కలతోటి మీకు కాన్వాయ్ లేని రోజు, మీరు తిరిగిన రోజు మేమేమో ఏం బాధలు పడాలి? ఒక్కరోజు నువ్వురా ఒక్కరోజు నువ్వు వచ్చి మా అవస్థలు పడు. 33 రోజులుగా దేవుణ్ణి ప్రార్థించినట్టు నిండు ఎండలో కానీ వర్షంలో కూడా దిల్షుఖ్నగర్లో మొత్తుకుంటుంటే మా యొక్క ఆర్తనాదాలు విని నువ్వు ఎండ్రిని తాగి చచ్చిపోమంటావా? నువ్వు నన్ను కన్నవా? నువ్వు నాకు అన్నం పెట్టినవా? నువ్వు ఎవడివిరా నన్ను చచ్చిపోమంటానికి? బాయిలో దూకి చావమంటావా? నీకు ఓటేయడం కోసం ఇదే జీవన నెంబర్ 46 బాధ్యులు నీకు పోలీస్ అభ్యర్థులు నువ్వు అనుకుంటున్నావేమో. చరిత్రలో పోలీస్ అభ్యర్థులతో పెట్టుకున్న వాళ్ళు ఈ తెలంగాణ రావడానికే 2009 అక్టోబర్ 9 పోలీస్ జీవో 14 ఫ్రీ జోన్ కోసం కేసీఆర్ గారు దీక్ష చేస్తేనే నీ ప్రభుత్వం కూలిపోయి 2014లో వచ్చింది. గుర్తుపెట్టుకో, పోలీస్ అభ్యర్థులతో పెట్టుకున్న వాడు ఎవడు కూడా చరిత్రలో మిగలేదు. 15 లక్షల మంది అప్లికేషన్స్ ఇంటూ 3 అంటే 45 లక్షలు నీకు కూకడ వేలతో సహా పెకిలించబోతాయి. నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. ఆ రోజు కేసీఆర్ సార్ గారు గెలవాలి, కిందన్న ఎమ్మెల్యే మీద అవినీతి, కేసీఆర్ సార్ గెలుస్తలే అని కిందన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఓడిపోతే ఏం కాదు అనుకున్నారు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఓడగొట్టాలని నిర్ణయించుకున్నారు. అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఓడగొడితే రేవంత్ రెడ్డి గారు పత్త లేకుండా పోతారని నిర్ణయించుకున్నారు. అసలు నీకు ఎవడు సలహాలు ఇస్తున్నావు కానీ వాడు మాత్రం నీ మీద ఏదో పగ పెంచుకొని ఉన్నాడు. జై తెలంగాణ.